ఇవాళ మనలో చాలా మందికి రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు పైగానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ దాదాపుగా షుగర్ జబ్బు బారిన పడటానికి సిద్ధంగా ఉన్నవాళ్లే. రక్తంలో గ్లూకోజ్ శాతం 100 దాటి 120 దిశగా వెళ్తుంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అని వాడుకలో ముందస్తు మధుమేహం అని పిలుస్తారు. అయితే ఈ దశలో జీవనశైలి, అలవాట్లు, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రీ డయాబెటీస్ అనేది పూర్తి స్థాయి మధుమేహంలోకి దిగకుండా చూసుకోవచ్చు. అంటే మధుమేహాన్ని చాలా వరకు వాయిదా వేసుకోవచ్చు. ముందస్తు మధుమేహ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం స్వతహాగా వ్యాధి కాదు, కానీ మరెన్నో వ్యాధుల్ని తెచ్చిపెట్టే ఒక రుగ్మత. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలి పాదాల నుంచి కళ్ళ దాకా అనేక అవయవాల్ని చాప కింద నీరులా కబళించేస్తుంది. అందుకే అసలు మధుమేహం రాకుండానే చూసుకోవటం ఉత్తమం. అలాగే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తెలుసుకునే దశ కూడా ఒకటుంది. అదే ప్రీ డయాబెటిక్ దశ. సాధారణంగా మనం 8 గంటల పాటు ఏమీ తినకుండా షుగర్ టెస్ట్ చేయించుకుంటే 70 నుంచి 100 మిల్లీగ్రాములు ఉంటే అది సాధారణం. 100 మిల్లీగ్రాములు దాటితే ప్రీ డయాబెటీస్ కిందకు వస్తుంది. 125 దాటితే మధుమేహం ఉన్నట్టు. అలాగే భోజనం చేసిన 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేస్తే 140 మిల్లీగ్రాములకు తక్కువగా ఉంటే సాధారణం. అలా కాక 140 నుంచి 199 మిల్లీగ్రాముల మధ్య ఉంటే ప్రీ డయాబెటిక్ దశ. ఇక 200 మిల్లీగ్రాములు దాటితే మధుమేహం ఉన్నట్టు. అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ 140 దాటినా కూడా ప్రీ డయాబెటిక్ దశగా పరిగణిస్తారు. మన డయాబెటీస్ అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c లెవెల్స్తో మనం నిర్ధారించుకుంటాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చి పొద్దున్నే పరగడుపున ఏమీ తినకుండా శాంపుల్ తీసుకుంటారు. ఇక్కడ నార్మల్ లెవెల్ వచ్చి 100 mg/dl కంటే తక్కువగా ఉండాలి. డయాబెటీస్ అని మనం లేబుల్ చేయాలంటే 126 mg/dl కంటే ఎక్కువగా ఉండాలి. ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటే దీనిన్నిటికి మధ్యలో ఉంటుందన్నమాట. 100 to 125 మధ్యలో ఉంటుంది ప్రీ డయాబెటిక్ రేంజ్ వచ్చి. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే మనం తిన్న తర్వాత 1.5 అవర్కి శాంపుల్ తీసుకుంటారు. 140 mg/dl కంటే తక్కువగా ఉంటే మనం నార్మల్ కింద తీసుకుంటాం. 199 కంటే ఎక్కువ ఉంటే డయాబెటిక్ రేంజ్ కింద తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య రేంజ్ అంటే 140 to 199 మధ్యలో ఉండేది ప్రీ డయాబెటిక్ రేంజ్. అలాగే HbA1c కింద వస్తే నార్మల్ HbA1c లెవెల్స్ వచ్చి 5.7 కింద తీసుకుంటాం. 6.4 కంటే ఎక్కువ ఉంటే డయాబెటిక్ రేంజ్ కింద తీసుకుంటాం. ఈ మధ్యలో వాల్యూ అంటే 5.7 నుంచి 6.4 వరకు మనం ప్రీ డయాబెటిస్ కింద తీసుకుంటాం అన్నమాట. ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఒక 5 to 10 ఇయర్స్లోనే మోర్ దాన్ 50% మందికి డయాబెటీస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోతే చాలామంది కూడా ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అధిక బరువు, స్థూలకాయులకు ముందస్తు మధుమేహం ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి, పురుషుల్లో నడుము చుట్టుకొలత 94 సెంటీమీటర్లు దాటినా, స్త్రీలలో 80 దాటినా వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే శారీరక శ్రమ అసలు లేని వారికి, రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి, అధిక రక్తపోటు ఉన్నప్పుడు, కుటుంబంలో అప్పటికే ఎవరికైనా మధుమేహం ఉంటే కూడా వారిలో ప్రీ డయాబెటిక్ సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. ఈ ప్రీ డయాబెటీస్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే అన్ని ఆల్మోస్ట్ డయాబెటిక్స్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ప్రీ డయాబెటిక్స్ కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. కామన్గా మనం చూసే లక్షణాలు ఏంటంటే ఎక్కువగా దాహం వేయటం, అలాగే ఎక్కువ ఆకలి వేయటం, ఎక్కువ శాతం యూరిన్ ఎక్కువ వెళ్ళాల్సి రావటం, అంటే మూత్రం ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావటం, అలాగే మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ సార్లు అవటం కానీ, అండ్ అరికాళ్ళు, అరచేతులు, తిమ్మిర్లు, మంటలు రావటం కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే మనం ఏం ప్రయత్నించకుండానే వెయిట్ లాస్ జరగటం కానీ, అండ్ ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెడ చుట్టూతా కానీ అండర్ ఆర్మ్స్లో కానీ పిగ్మెంటేషన్ రావటం, స్కిన్ ట్యాగ్స్ ఒకటి, విపరీతంగా నీరసం, ఫెటీగ్, మాకు ఏ పని చేయాలనిపించకపోవటం, ఇలాంటివన్నీ కూడా కామన్గా చూసే లక్షణాలు. వీటితో పాటు
రేర్గా కొంతమందికి డయాబెటిక్ రెటినోపతి కూడా ముందుగా ప్రజెంట్ అవుతుంది. దాన్నే మనం చూపు మందగించడం, ఈ లక్షణాలన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఆహారం, శారీరక వ్యాయామం ఈ రెండే మధుమేహం పాలిట తారక మంత్రాలు. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినేవారిలోనే షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే డాక్టర్లు మధుమేహాన్ని నివారించుకోవాలంటే ఒకటి, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే అన్నంతో పాటు జంక్ ఫుడ్ను కూడా తగ్గించాలని చెబుతారు. అలాగే మాంసాహారంతో పాటు పాలు, పాలతో ఉత్పత్తి అయ్యే ఆహారాలను పూర్తిగా తగ్గించడం ద్వారా షుగర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే నిత్యం 30 నిమిషాలకు మించి నడక, జాగింగ్, ఈత లేదా ఏదో ఒక గేమ్ లాంటి వాటి ద్వారా శారీరక శ్రమ చేయటం ద్వారా శరీరం ఇన్సులిన్ని చక్కగా ఉపయోగించుకుంటుందని, తద్వారా షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మెయిన్గా ఇక్కడ ఈ ప్రీ డయాబెటీస్కి మెడికేషన్ ఏమీ ఉండదు కాబట్టి మనం పాటించే జాగ్రత్తలు బట్టే అంతా ఉంటుంది. దీన్నే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు. ఫస్ట్ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన బాడీ వెయిట్. ఇందాక అనుకున్నట్టుగా మన BMI నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలి. అంటే 18 to 24 మధ్యలో మెయింటైన్ చేసుకోవాలి. మనం ఉన్న ఎక్సెస్ వెయిట్కి ఆల్మోస్ట్ ఒక 5 to 7% వెయిట్ లాస్ మనం ఏం చేస్తే కనుక ఈ ప్రోగ్రెషన్, ఈ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్లోకి ప్రోగ్రెస్ అవ్వకుండా మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ వారానికి 5 రోజులు మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే కనుక అది కూడా మనం ఈ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి ప్రోగ్రెస్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి స్లీప్ డిజార్డర్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటం, ఏమన్నా మెడికేషన్స్ అంటే స్టెరాయిడ్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే దానికి వేరే ఏదన్నా ఆల్టర్నేట్ చూసుకోవటం, అలాగే మనకున్న బీపీ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఎక్కువ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండటం. డైట్ వచ్చి మనం ఎట్లా ఉండాలంటే మన డైట్ వచ్చి లో కార్బోహైడ్రేట్ డైట్, హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ డైట్ అండ్ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయటం. సో చికెన్, ఫిష్ ఇట్లా ఓకే, కానీ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం. షుగర్స్ కూడా మన లెవెల్స్ తగ్గించుకోవటం, ఎవ్రీడే తీసుకునేది, అండ్ కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయటం. అలాంటి చేస్తూ ఉంటే కనుక మనం ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్లోకి వెళ్లకుండా మనకి ఛాన్స్ ఉంటుంది. ప్రీ డయాబెటీస్ అన్నది మధుమేహానికి ముందు దశ. ఈ దశను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది నేరుగా మధుమేహానికే దారి తీస్తుంది. అందుకే ప్రీ డయాబెటీస్ దశలో కూడా డాక్టర్ని సంప్రదించి మందులు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. మందులతో పాటుగా బరువు ఎక్కువగా ఉంటే దానిని తగ్గించుకోవటం, కొవ్వులు, పిండి పదార్థాలను తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం, నిత్యం 1 గంట పాటు వ్యాయామం చేస్తే ప్రీ డయాబెటీస్ మధుమేహంగా మారకుండా చాలా కాలం పాటు వాయిదా వేయవచ్చు.